త్రిమూర్తులు ఉన్నారు. 2 రోజుల నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి? కంటిన్యూగా కూడా శాసనమండలి కూడా ఎందుకు వాయిదా పడుతుంది? డిఎస్సి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ కూడాను గత కొన్ని రోజులుగా కూడాను వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు లోపల శాసనమండలి ఏం జరుగుతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం మీద కూడాను ఈరోజు కూడా వాయిదా పడింది. ఈరోజు మంత్రులు చాలామంది వచ్చారు శాసనమండలిలో, సమాధానం చెప్తారు డిఎస్సి అని చెప్పి కూడాను ఇటు మీరందరూ కూడా ఆశించారు. కానీ ఎందుకని అప్పుడే వాయిదా పడింది? అంటే డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి మీద అక్కడ ఎండగడతాం అనేటువంటి ఉద్దేశంలో భయపడి పారిపోతున్నారు. మరి నిన్న అసెంబ్లీలో ఒక నోట్ ఒకటి ఇచ్చి డిఎస్సి గురించి వివరంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది లోకేష్ గారు, సంబంధించిన మంత్రిగా. మరి అక్కడ ఎవరో ప్రశ్నించే వాళ్ళు లేరనుకున్నటువంటి సభలో మీరు డిఎస్సి మీద మాట్లాడుతూ మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. మేము డిఎస్సి గురించి మాట్లాడదాం, చర్చిందామని చెప్పేసి అడుగుతున్నటువంటి ఈ సభలోకి వచ్చి ఈ రోజుని దాని గురించి మాట్లాడకపోవటం అనేటువంటిది ఈ రకమైనటువంటి సమాచారం ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి. డిఎస్సి మీద మేము అవినీతి జరిగిందని చెప్తున్నాం, స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని చెప్తున్నాం. ఏ విధంగా పోస్టులు అమ్ముకున్నారనేటువంటిది ఆడియో రికార్డు, వీడియో రికార్డు, ఆడియో రికార్డులు ఉన్నాయనేటువంటి చెప్పారు. వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. మరి దాని మీద ఇవాళ చర్చిందామంటే ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? 3-4 సార్లు జీవోలు ఇచ్చారు మీరు. ఈ జీవో కదా, ఆ జీవో, ఆ జీవో కదా, ఈ జీవో అని చెప్పేసి రకరకాలుగా మీరు ఆ జీవోల్ని క్యాన్సిల్ చేసింది కూడా మీరే. మరి జీవో క్యాన్సిల్ చేసినప్పుడు ఆ జీవో ద్వారా వచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, అధికారాలు ఏవైతే ఉన్నాయో, అవకాశాలు ఏవైతే ఉన్నాయో, ఆ జీవోని రద్దు చేసినప్పుడు ఆ అవకాశాలు ఉంటాయా అనేటువంటి చెప్పాలి మీరు. ఈ విషయాలన్నీ చర్చించాలంటే మీరు స్వయంగా వచ్చి సభలో కూర్చున్నారు. ఈవేళ చర్చిస్తారేమో అని చెప్పేసి ఆశగా ఎదురు చూసాం మేము. ఏమీ లేదు. అంటే మీకు ఎవరో ప్రతిపక్షం లేనటువంటి సభలో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని రమ్మను, దమ్ముంటే రమ్మను, అది ఉంటే రమ్మను అని చెప్తున్నారు. సిగ్గుండాలి కదా మనం మాట్లాడటానికే. సభలో లేనోళ్ళ గురించి మాట్లాడుతూ దమ్ముంటే రమ్మంటున్నారు. సభలో మేమందరం ఉన్న సభ్యులుగా ఉన్నాం కౌన్సిల్లోని. మీరు మా సభకు వచ్చారు కౌన్సిల్కి, ఎందుకు చర్చించట్లేదు? ఎక్కడో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రమ్మంటారు, మేము కూడా మాట్లాడవచ్చు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు రమ్మనొచ్చు. అంటే చర్చించే ఉద్దేశం ఉంటే నాకు చంద్రబాబు నాయుడిని అడగను, దానికి సంబంధించిన మంత్రిని అడుగుతాం మేము. మీకు చర్చించే ఉద్దేశం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని రమ్మనని చెప్పేసి చెప్తున్నారంటే, పైగా మీరు మాట్లాడతారో మీ పేపర్లో మళ్ళీ దాన్ని హెడ్లైన్లో ఇస్తారో, ముఖ్యమంత్రి గారు భుజాలు జరుపుతాడు మిమ్మల్ని, మీరు మళ్ళీ ఆయన్ని భుజాలు జరుపుతూ గొప్పగా చేశారు, గొప్పగా చేస్తున్నాం ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు. అన్ని రకాలుగానే కూడా మీ వైఫల్యాలను ఎండగడుతున్నటువంటి ప్రతిపక్షం ఇది. శాసనసభ ఎవరైతే శాసనమండలి ప్రతిపక్ష నేత ఉన్నారో ఆయన గతంలో వోక్స్ వ్యాగన్ ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఆ శాఖ బదిలీ చేశారు, సిబిఐ కూడా ఎంక్వైరీ చేశారు. అంటే ఎందుకని రాజకీయాలు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదంటారు? మీకు గతంలో వోక్స్ వ్యాగన్లో ఆయన మీద అవినీతి వచ్చింది, ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు మంత్రిగా రాజీనామా చేశాడు. మంత్రిగా రాజీనామా చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆ శాఖ నుంచి తప్పించి ఇంకో శాఖ ఇచ్చి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ ఎంక్వైరీ మంత్రే కోరాడు, బొత్స సత్యనారాయణ గారే కోరారు ఆ రోజుని. ఇది ఆయన ఆ రోజు ఆ మంత్రిగా ఆయన శాఖలో ఆరోపణలు వచ్చినాయి కాబట్టి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ కోరాడు. అయితే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ శాఖ నుంచి తప్పించి ఇంకో శాఖ ఇచ్చారు. ఈయన మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది, క్లీన్ చిట్ కూడా వచ్చింది. అలాగే మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఇక్కడికి వచ్చి మీ మీద ఒక ఆరోపణలు వచ్చినప్పుడు మీ నిజాయితీగా, నేను నిజాయితీగా ఉన్నాను అని చెప్పేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి మీకు ఏంటి అని భయం? అంటే ఇక్కడ అవినీతి జరిగింది కాబట్టి స్పోర్ట్స్ కోటా అనేటువంటిది మీతోటి ఎక్కడో తిరుపతిలోనో, శ్రీకాకుళంలోనో, చిత్తూరులోనో, లేకపోతే ఎక్కడో యోగాల్లో తిరిగినటువంటి మీ కూడా ఖాళీగా తిరిగే వాడికి ఒక సర్టిఫికేట్లు ఇప్పించేటువంటి ప్రక్రియ అంతా మీరే చేస్తారు. స్పోర్ట్స్ చైర్మన్ కానీ, స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఒక ఎంపీలు కానీ వాళ్ళ చేత మీరు సర్టిఫికేట్లు ఇప్పిస్తారు. ఆ సర్టిఫికేట్లతోటి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు. స్పోర్ట్స్ కోటాకి రాత పరీక్ష అక్కర్లొద్దని చెప్తారు. ఎక్కడో పివి సింధు అనేటువంటి అంతర్జాతీయంగా పేరున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి
ఇక్కడ 400 ఉద్యోగాలు సుమారు మీరు 300-400 మందికి ఇచ్చేసి దాంతో పోలుతున్నారంటే ఇంకేం చెప్పాలి మీకు? అజరుద్దీన్కి ఉద్యోగం ఇచ్చారంటే ఆ టీంలో క్రికెట్లోని టీంలు అందరికీ ఎందుకు ఇవ్వలేదు మరి? ఇప్పుడు క్రికెట్ టీం 15 మంది 20 మంది ఉంటారు, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? ఇక్కడ 400 మందికి ఇచ్చేసి స్పోర్ట్స్ కోటా అని చెప్తున్నారు. ఒక సర్టిఫికేట్లు లేవు, ఒక రాత పరీక్షలు లేవు, ఏమీ లేవు. మీ సర్టిఫికేట్లు మీరే ఇప్పిస్తారు అక్కడ, ఆ సర్టిఫికేట్లు ఇచ్చుకుని ఇక్కడ ఉద్యోగాలు మీరే ఇస్తారు. సార్ ఇప్పటికి ఇది ఫుల్ స్టాప్ పట్టుద్ది అంటారు. అంటే మీరు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు పోటాపోటీగా. అంటే ఈ కన్ఫ్యూజ్ అనేది ఎప్పటికి ఫుల్ స్టాప్ పట్టే వాళ్ళకి చర్చ జరగకూడదు, చర్చ జరిగితే వీళ్ళ అవినీతి బయటపడుద్ది అనేటువంటి భయం కొలిది చర్చకి రావట్లేదు. మరి చర్చకి వాళ్ళ రాకపోయినప్పటికీ వీళ్ళ అవినీతిని ఎండగట్టడానికి మాత్రం ప్రజల్లో మా విషయాన్ని ఎప్పుడు తీసుకెళ్తూనే ఉంటాం. ప్రజాపక్షాన్ని మేమున్నాం, పాలకపక్షంలో వాళ్ళు ఉన్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ జరగాలి కాబట్టి మరి ఆ ప్రకారంగా వచ్చారు ఇక్కడికి, అసెంబ్లీ జరుపుతున్నారు. అంతేగాని ప్రజలకి సమాధానం చెప్పాలి, బాధ్యతగా ఉన్నాం అనేటువంటిది ఆలోచన ఎక్కడా కనపట్లేదు. ఎందుకంటే ఈవేళ రైతులు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. పండించినటువంటి వరికి నీరు లేదు, అలాగే మద్దతు ధర లేదు, ఎరువులు ఇవ్వటం లేదు, అనేక రకాలైనటువంటి ఇబ్బంది. వీళ్ళు ఇప్పుడు గ్రామానికని 2 సంవత్సరాల పరిపాలనలో అని చెప్పేసి ఏదో తిరుగుతున్నారు, ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. 4-3 వెళ్తున్నారు, 2-3 వెళ్తున్నారు కార్యకర్తలు. సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఎక్కడికైనా వెళ్తే ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాలు తిరుగుతుంటే ఏం అడుగుతున్నారు? ఆడపిల్లలు ఎవరన్నా కనపడితే అన్న నీకు 15 అన్నారు, ఏదని అడుగుతున్నారు. రైతులు కనపడితే అయ్యా ఎకరానికి 20,000 రూపాయలు ఎరువులకి ఇస్తా అన్నారు, మాకు మద్దతు ఇది ఇస్తా అన్నారు, మా వ్యవసాయం చేసుకోవడానికి అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు. ఎవరన్నా యువత కలిస్తే నీకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అది లేదు. ఆడపిల్లలకు 18,000 సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి 18,750 ఇచ్చేవాడు, అయ్యి లేవు. ఇంక ఏమి సమాధానం చెప్తారు? ముఖం చోటేసి తిరిగేటువంటి పరిస్థితి ప్రజల్లో కనపడుతుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అరకొరగా పూర్తి చేసి అన్నీ అయిపోయినాయి అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇవన్నీ జగన్ గమనిస్తున్నాడు, ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తే ఏ విధమైనటువంటి స్పందన ఉందో చూస్తున్నారు. లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారంటే మీ మీద ఉండే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం అనేటువంటిది కొంతమేరకు అయితే, మీ మీద ఉండేటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతతోటే అంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారనేటువంటిది మీకు కనపట్టలేదా? తప్పనిసరిగా ఈ అసెంబ్లీలో ఇంకా 2 రోజులు ఉంది, 4 రోజులు అన్నారు. 4 కాకపోతే ఇంకో 4 రోజులు పెంచండి. రేపు సోమవారం నుంచి 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి, శ్రావణ శుక్రవారం, సాటర్డే, సండే ఉంది. 3 రోజులు తీసేసి మళ్ళీ మండే నుంచి మళ్ళీ ఇంకో 4 రోజులు పెంచండి. అన్ని విషయాలు చర్చించుకుందాం. మీతో చిత్తశుద్ధి ఉంటే మీకు మొత్తమే కూడాను అసెంబ్లీ, శాసనసభ, శాసనమండలి సమావేశాలు మొక్కుబూడిగా మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, కానీ ఎక్కడా కూడాను దానికి సంబంధించిన ప్రతిఫలాలు ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అవి ఎక్కడా కూడాను ఉండట్లేదని చెప్పి కూడాను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అభిప్రాయపడుతున్నారు.